ఎస్ డాడీ. இங்கதான் இறங்குங்க. வந்துட்டோமா? எல்லாம் பேட்டியும் கையில எடுக்கணும். அண்ணகிட்ட கொடு. நான் இத குடி. அடே பாத்ரா. டேய் ரொம்ப ஆழமா இருக்குடா. சீக்கிரம் வாங்க. கடவுளே. பின்னாடியே வாங்க. பாத்து வாங்குமா. நில்லுங்க. சீக்கிரம் கிளம்புங்க. இப்போ எங்க போறோம்? வாயை மூடிட்டு வாடா, பிறகு சொல்றேன். ஐயோ, இந்த சூட்கேஸ் விட்டுட்டு வந்துட்டேன். ஒரு நிமிஷம். டேய் அது போனா போட்டு வாடா, நீ వాడా. అక్కడే ఆగండి. గదిల్తే కాల్ చేస్తా. షూట్ చేయకండి సార్, మేము నేరస్తులం కావు. వేగమా ముట్టి పొడుగో కై తొక్కుగో. ఎవరు మీరు? సార్ మేము నేరస్తులం కావు, మమ్మల్ని షూట్ చేయకండి. ఎవరు మీరని అడిగాను. నా ధర్మదాస్, ఇది ఎండ కుటుంబం. మేము ఇలంగై నుంచి వస్తున్నాం. ఎందుకు వచ్చారు? కావాలని రాలేదు సార్. కావాలని రాలేదంటే ఎలా వచ్చారు? దారి తప్పు వచ్చాం సార్. దారి తప్పొచ్చారా? ஊம்பா சொல்லுங்க. இலங்கையில குடும்பமா மீன் பிடிச்சிட்டு இருக்கும்போது வழி மாறி இந்தியாவுக்கு வந்துடும் என்று சொல்லுங்க. விசிறன் மாதிரி கதைச்சு கொண்டிருந்தால் குனிய வச்சு சுற்றுவாங்கடா. வாடா. ఇక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? నా బామ్మర్ది ప్రకాష్కే తెలుసు సార్, తనే అన్నీ చూసుకుంటున్నాడు. ప్రకాష? ఓం సార్. ఇప్పుడు వాడెక్కడున్నాడు? తీరానికి వచ్చిన తర్వాత చెత్త పడేయకండి అన్న బోర్డు పక్కనే ఉంటానన్నాడు సార్. చెత్త పడేయకండి అన్న బోర్డా? లే సార్. పైకి లే. ముందుకెళ్ళు. ప్రకాష్ ఏడా ప్రకాష్? ఇక్కడే మా కోసం వెయిట్ చేస్తానని చెప్పాడు. నాకు తెలిసి మిమ్మల్ని చూడగానే పారిపోయాడనిపిస్తోంది. పారిపోయాడా? మనిషి బాగా లావుగా ఉంటాడు, అంత త్వరగా పారిపోలేడు. పరిగెత్తినా ఒకే చోటే ఉంటాడు. నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడనిపిస్తోంది. ఏరా, ఇక్కడే ఉన్నావా? నిన్నే మేము వెతుకుతున్నాం. లేరా పైకి. బాగున్నావా అన్నయ్య? ఎవరది? రే, మనం ఏమైనా షేర్ ఆటోలో వెళ్తున్నావా? ఏదో ఒకటి చెప్పి బతిమాలు రా. సార్ ప్లీజ్ సార్, ఇలంగైలో చాలా కష్టం. మీకే తెలుసు కదా, అన్ని ధరలు పెరిగిపోయాయి, అప్పు కూడా చాలా ఎక్కువైపోయింది. మీ சோதரடிగా నన్ను భావించి సహాయం చేస్తూ. என்ன செய்றீங்கள்? என்ன செய்றேன் என்றால் விழுங்கல உங்களை காப்பாற்ற தாண்டா அவர்கிட்ட கதைச்சிட்டு இருக்கேன். காப்பாற்ற வேண்டும் நினைச்சிருந்தா நீங்க எங்களை இங்க கூட்டி கொண்டு இருக்கவே கூடாது. வேற என்ன செய்ய வேண்டும் என்று சொல்ற? அதை யோசிக்க எனக்கு எங்க நேரம் இருந்தது? நீங்க தான் எங்களை வேகமா இழுத்துட்டு வந்துட்டீங்களே. இங்க பார், உன்னால உதவி செய்ய முடிஞ்சா மட்டும் பேசு, இல்லையேண்டா உன்ன மாதிரி எதை பத்தியும் யோசிக்காம என்னால இருக்க முடியாது. எனக்கு என் குடும்பம் முக்கியம். சார், మా మీద దయ చూపించండి సార్, ప్లీజ్ సార్. நீங்க என்ன வேண்டும் என்றாலும் செய்யுங்க, அதை பத்தி எனக்கு அக்கறை இல்லை. ஆனா காலத்தோடாம கதைங்க. తండ్రి ఇంకోళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏ కొడుకు ఇష్టం ఉండదు. ఇదంతా చేసి మమ్మల్ని విల్లన్లో చేస్తున్నారు. ఏ శాపమో మీకు ఇలా దెబ్బల మీద దెబ్బలు తగులుతోంది. ఆ శాపం తరతరాలుగా ఉంటుంది కదా సార్. తన పేరు జెనీ.
2 సంవత్సరాలకి ముందు మా నాన్న నాకు బర్త్డే కొనించారు. మా కుటుంబంలో తను ఒకరిది. నేను జెన్నీని మీకు ఇస్తే నా గుర్తుగా మీరు పెంచుకుంటారా? డబ్బు అడుగుతారని ఆలోచిస్తున్నారా? అదేం అడగనులేండి. కుటుంబంలో ఒకతని చెప్పి నాకిస్తానంటున్నావు? అందుకే మీకు ఇస్తానని చెప్తున్నాను. అర్థం కాలా? మీరు ఎలాగో మమ్మల్ని మా దేశానికి పంపించేస్తారు కదా. అవును. మా ఊర్లో మాకు చాలా రోజులు 3 పూట్ల తిండి ఉండదు. అప్పుడు మా నాన్నకు ఆకలేసినా మేము తినాలని ఆయన తినకుండా మాకు పెడతారు. అదే మాకు ఆకలేసినా జెనీ తినాలని మా అన్నని జెనీకి పెట్టలేం కదా. అట్లీస్ట్ తనని మీకిస్తే కొంచెం మంచి తిండి పెడతారు కదా. నేను దీనికి అన్నం పెడతానని నువ్వెలా నమ్ముతున్నావు? ఈ బండ్లో ఎక్కేటప్పుడు మీరు మా మామయ్యని నీళ్లు కావాలని అడిగారు కదా. అడిగాను. అందుకు? ఎవరో తెలియని వ్యక్తి దగ్గర నీళ్లు కావాలని అడిగిన మీరు అలాంటి ఒక ముక్కు మొహం తెలియని కుక్కని పెడిగిరి కావాలని అడగరా మీరు? నేను ఆ కుక్క ఒకటారా? కుక్క గురించి నవ్వుతున్నాడా లేక నన్ను చూసి నవ్వుతున్నాడా? నీ పేరేంటి? ఆకాష్. నా కొడుకు పేరు కూడా ఆకాశే. వాడికి మాటలు రావు. ఒకవేళ వాడు మాట్లాడితే ఇదిగో వీడిలానే మాట్లాడతాడు అనుకుంటాను. పెచ్చ అల్లరి. మేము మిమ్మల్ని చూడలేదు, మీరు మమ్మల్ని చూడలేదు. అర్థమైందా? ఆకాష్కి జెన్నీని గిఫ్ట్గా ఇచ్చి మంచి పని చేసావు దాసు. రే, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ కుక్కని? నేను బ్యాగ్ తీసుకోవడానికి వెళ్ళాను కదా, అక్కడే చూసాను దీన్ని. వెంటనే బ్యాగ్ వేసుకొని తీసుకొచ్చేసాను. దాస్, ఆకాష్ ఏమంటున్నాడు? అయితే ఆకాష్ చెప్పిందంతా అబద్ధమా? అంటే ఆకాష్ బర్త్డేకి నువ్వు జెన్నీని గిఫ్ట్ ఇవ్వలేదా? ఆకాష్ అంటే దాని పేరు జెనీ కాదా? ప్రకాష్ ప్లీజ్, ముందు తన పేరే ఆకాష్ కాదు. కాసేపు మాట్లాడకుండా ఉంటావా? వెనకే ఉండు విలంగిల్లా. ఉండు విల్లంగిల్లానా? సొంత చెల్లెల పిల్లల పేర్లు కూడా తెలియకుండా ఉన్నావు నువ్వు. ఆయన పిల్లాడి పేరుని నువ్వెలా కనిపెట్టావు? ఆయన చేతి మీద ఆకాష్ అనే పేరు పచ్చబొట్టుంది. భైరవన్ అనే పేరు ఆయన యూనిఫామ్ మీద చూశాను. అంటే ఖచ్చితంగా అది ఆయన పేరు ఉండే అవకాశం లేదు. తప్పకుండా అది ఆయన కొడుకు పేరు అయి ఉంటుందని ఆలోచించాను. అది ఆయన కొడుకు పేరు కాకపోయి ఉంటే అప్పుడేం చేసి ఉండేవాడివి? మా నాన్న పేరు కూడా ఆకాష్ అని చెప్పి దానికో షార్ట్ స్టోరీ చెప్పేవాడిని. మనిషి వేరేనా, ఎమోషన్ ఒకటే కదా. వీడి తెలివికి శ్రీలంకనే తాకట్టు పెట్టేస్తాడు. ఇప్పుడేం చేద్దాం? అన్నీ నన్నే అడుగు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరదాం. నీకో పని వెతకాలి. పని దొరుకుతుందా? దొరకాలి, బాగా సంపాదించాలి. నేనే నీ నెంబర్ని బ్లాక్ చేసి చెల్లెలు మొగుడు బెడద తప్పిందనే స్థాయికి నువ్వు సంపాదించాలి. సంపాదిస్తావా? సంపాదిస్తాను. కమా